వేదిక కింద ఉన్న పెద్దలందరికీ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ యొక్క ఆఫీసర్లందరికీ నా తరపున, రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం కాబట్టి అందరికీ శుభాభినందనలు. ఈరోజు చాలా సంతోషకర దినం. ఇక్కడ చాలా మంది రైతు సోదరులు ఉన్నారు, సోదరిమణులు ఉన్నారు. మనం ఒకటే గమనించాలి, మన ప్రభుత్వం ఏర్పాటైన 16 నెలల్లోనే ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు గౌరవనీయులు పెద్దలు మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన కుటుంబాలకు లబ్ధి పొందుతా ఉన్నాం. ముఖ్యంగా రైతే రాజు అనే ఈ భారతదేశంలో రైతును ఎవరైతే విస్మరించినారో ఆ ప్రభుత్వాలన్నీ కాలగర్భంలో కలిసిపోయినాయి. గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో రైతుల ఓట్లతో గద్దెనెక్కిన జగన్మోహన్ రెడ్డి రైతులకు ఏ విధమైన మంచి జరగలేదు కాబట్టి, మంచి చేయలేదు కాబట్టి మరోసారి ప్రభుత్వంలోకి రాలేకపోయారు. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వానికి ఇంత బ్రహ్మాండమైన మెజార్టీతో అధికారంలో కూర్చొనబెట్టింది ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న ఎక్కువ జనాభా రైతులే కాబట్టి ఆ రైతులకు మంచి చేయాలని దృఢ నిశ్చయంతో అన్నదాత సుఖీభవ అనే నామకరణం చేసి ఎలక్షన్లకు ముందే రాష్ట్ర ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఇద్దరు కలిపి రేపు మన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రైతులకు మన ప్రభుత్వం ద్వారా మంచి చేయాలనే ఒక ఉన్నత లక్ష్యంతో ఏవైతే సూపర్ 6 పథకాలు ఇస్తామని చెప్పామో దానిలో భాగంగానే అన్నదాత సుఖీభవ అనే స్కీమ్ ఆ రోజే ఎలక్షన్ల ముందు చెప్పడం జరిగింది. ఎలక్షన్ల తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏవైతే సంక్షేమ పథకాలు చెప్పారో తూచా తప్పకుండా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు అందిస్తామని చెప్పాము, చేసి చూపిస్తున్నాం. దానిలో భాగంగానే ఇక్కడ ఉన్న చాలా మంది మన నియోజకవర్గంలోనే ఉండే అవ్వాతాతలకైతేనే, మన చెల్లెళ్ళు భర్తను కోల్పోయిన వితంతువులకైతేనే, మన కుటుంబంలో ఉన్న వృద్ధులకైతేనే, మంచాల మీద పడి వాళ్ళ పని కూడా చేసుకోలేని వాళ్ళ కోసం 10,000 రూపాయలు పెన్షన్ ఇస్తే, కిడ్నీలు చెడిపిన వాళ్ళకి 10,000, అలాగే 15,000 స్కీములు కూడా తీసుకొని వచ్చాం. ప్రభుత్వం ఏర్పాటైన 1 నెలలో ఈ పెన్షన్ పథకాన్ని ఇచ్చాం. రెండవ పథకం ఏదైతే మన బిడ్డల భవిష్యత్తు కోసం ఉద్యోగాలు ఇస్తామని చెప్పామో దానిలో భాగంగా 16,500 ఉద్యోగాలు డిఎస్సి ద్వారా ఈ రాష్ట్రంలో ఇస్తే మన నియోజకవర్గంలో కూడా 126 మందికి ఈ ఉద్యోగ అవకాశాలు రావడం జరిగింది. అలాగే మొన్నే మన అరవీడులో కూడా ఇద్దరికి, ఒకే కుటుంబంలో ఇద్దరికి ఆ టీచర్ పోస్ట్ కూడా రావడం జరిగింది. అలాగే చాలా మంది మనలో మన బిడ్డలను చదివించుకునే దానికి చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం అనే స్కీమ్ ఏదైతే చెప్పారో దానిలో భాగంగా మన అకౌంట్లలో 13,000 రూపాయలు జమ చేయడం జరిగింది. 2,000 రూపాయలు స్కూల్లో మన పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారో ఆ స్కూల్ రిపేర్లకు బాగోగులు చూసుకునే దానికి 2,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మన రాయచోటి ప్రాంతంలో ఎక్కువ మంది మైనార్టీలు ఉన్నారు. ఇక్కడ కూడా మహిళా సోదరులు ఉన్నారు, మహిళా సోదరులు ఉన్నారు. మన కుటుంబాల్లో 3, 4, 5 మంది బిడ్డలున్నా కూడా తూచా తప్పకుండా అకౌంట్లలో డబ్బులు వేసిన గొప్పతనం తెలుగుదేశం పార్టీది, కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిది, లోకేష్ బాబు గారిది అని చెప్తుంది. అలాగే ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలు. ఇక్కడ చాలా మంది సోదరిమణులు ఉన్నారు. ఆ రోజు మనకి ఇంటి గడవడమే కష్టకాలం అయితే, మన బంధువులు ఇళ్ళకి వెళ్ళాలన్నా, గుళ్ళకు వెళ్ళాలంటే, లేకపోతే మన అమ్మగారి ఇళ్ళకి పోవాలంటే ఆటోలలోకి ప్రయాణం చేసి యాక్సిడెంట్ అయ్యే పరిస్థితులు ఆ రోజు. చంద్రబాబు నాయుడు గారు ఇది గమనించి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ఏదైతే కల్పిస్తామని చెప్పారో ఆ ఉచిత బస్సు సౌకర్యాన్ని కూడా మహిళా మూర్తులకు ఇచ్చారు. మీరు తప్పట్లు కొట్టడంలే, బస్సు ఎక్కని వాళ్ళు కొడతారు, మీరు ఎక్కిన వాళ్ళు కొట్టడంలే. నిజమే కదా? వాళ్ళు ఎవరు, మీ మొగోళ్ళంతా వాళ్ళు కొడతారు కానీ మీరు కొట్టడంలే. ఇప్పుడు ఒకటి గమనించండి, ఇప్పుడు ఎక్కడికి పోయినా కూడా గుళ్ళు దగ్గరికి పోతే ఫుల్ రష్ ఉన్నారు. తిరుపతికి పోవాలంటే ఫ్రీ, గండికి పోవాలంటే ఫ్రీ, ఎక్కడికి పోవాలన్నా కూడా
ఒక చర్చకు పోవాలన్నా ఆడవారికి పుట్టిన బిడ్డ నుంచి మన ఇంట్లో చదువుకున్న ఆడబిడ్డలున్నా మన ఇంట్లో చాలని బతుకులతో ఈరోజు జీతాలతో ఎక్కడన్నా షాపుల్లో పనిచేసిన ఆడబిడ్డలున్నా ఒక బడి 70,000 80,000 వచ్చే టీచర్లు కూడా వాళ్ళని కూడా వదలలేదు. వాళ్ళకు కూడా ఫ్రీ బస్ ఇచ్చేసినారు. ₹1,00,000 జీతం కాదు, 5 లక్షలు 5 కోట్లు ఉన్న ఆడ మనిషి బస్ ఎక్కినా కూడా ఫ్రీ బస్ ఇస్తున్నామా లేదా? ఈ స్కీమ్ ప్రవేశపెట్టిన గొప్పతనం కూడా తెలుగుదేశం పార్టీది, చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. అలాగే అన్నదాత సుఖీభావ గురించి ఈరోజు మాట్లాడుకోవాలి. మనం ఈరోజు చాలా మంది రైతు సోదరులు సోదరిమణులు ఉన్నారు. మీరు ఫస్ట్ విడతలో ₹7,000 పడింది, ఎవరో ఒకసారి చేయలిస్తే మేము కూడా చూసి సంతోషపడతాం. మీ భర్తలకు పడినా మీరు కూడా ఎత్తల్లా. మీ ఇంటికి అంతటికి మన మొగునికి పిల్లలకి సపరేట్ ఇవ్వరు కదా, మీరు కూడా చేయలేట్టల్లా. రైతులు ఎవరెవరు ఉన్నారు అంతా ఎత్తండి. పైన స్టేజ్ పైన ఉన్న లీడర్లకు కూడా పడింది కదా, పడిన ఎత్తండి. చూడండి ఎన్ని చేతులు పైకి లేచినాయో. చాలుగా నేను ఒకటే చెప్తున్నా, మీరందరూ ఒక మాట చెప్తా, ఇది నిజమా కాదో చెప్పాలి నేను పోయే లోపల. ఈ కాలంలో చాలా మంది ఇక్కడ ఉన్నాం. మన తల్లిదండ్రులు మన బిడ్డలను కంటారు. కన్ని తర్వాత చాలా మంది కొందరు ఆస్తులు ఇచ్చిండొచ్చు, కొందరు ఆస్తులు ఇవ్వకపోయిండొచ్చు. ఈరోజు ప్రభుత్వాలు అనేటి ఒకసారి కూర్చొని పట్టి రాస్తే మన అమ్మ నాయన చాలా మంది అప్పులు కూడా ఇచ్చి పెట్టారు. ఆస్తులు ఇచ్చింటారు, అప్పులు ఇచ్చిండొచ్చు. ప్రభుత్వాలు 5 సంవత్సరాల్లో ఓటు వేసినా వేయకపోయినా కూడా స్కీములు వస్తున్నాయి. అలాంటప్పుడు ప్రభుత్వాలు చేసిన మంచిని గుర్తు పెట్టుకోవాలి. ఇది నేను చెప్పే కాదు, మన గుండె పైన చేసుకుంటే మనము ఒకసారి ఆలోచించుకుంటే ఈ ప్రభుత్వం మాకేం చేసింది అంటారు. ఈ కాలంలో మన ఒక ఇంట్లో 6-7 మంది బిడ్డలు ఉంటే ఒక తండ్రికి 7 ఎకరాలు 2 ఎకరాలు ఉంటే ఒకరికి 1 ఎకరా కూడా రాదు. ఒక ఇల్లు ఉంటే 6-7 మంది పంచుకుంటే మిగతా వాళ్ళకు కూడా రాదు. అలాంటి పరిస్థితుల్లో ఎవరైతే పేద వర్గాలకు చెందిన వాళ్ళు ఉంటారో వైట్ కార్డ్ రేషన్ కార్డు ద్వారా మొట్టమొదటిగా ఫ్రీ ఉచిత బియ్యం నుంచి స్టార్ట్ చేస్తే ఇలాంటి అన్నదాత సుఖీభవ స్కీమ్ ఏదైతే ఉందో ఆ స్కీమ్ వరకు పేద కుటుంబాలకు రైతులకు వాళ్ళకి వస్తానయా రాదా అని అడుగుతున్నాం. మన ఇంట్లో ఒక 5 స్కీములు ఉంటే 5 స్కీములు వాడుకునే వాళ్ళు ఉంటారు. ఎవరన్నా ఒకరు లేని చెప్తా నేను, నువ్వు లేయా మన చూపిస్తా పైన లే. మీ ఇంట్లో బియ్యం వస్తుందా లేదా? 1వ స్కీము. మీ పిల్లలకి ఎవరికైనా డబ్బు పడిందా లేదా? 2వ స్కీము. ఉద్యోగం అంటే వచ్చిండొచ్చు రాకపోండి చదువులేసి. మీ ఇంట్లో ఉచిత ఇసుక ఇల్లు బాత్రూమ్ ఇల్లు కట్టుకోవాలంటే ఉచిత ఇసుక ఫ్రీనే కదా, రైట్? ఇప్పుడు అన్నదాత సుఖీభావ పడిందా లేదా? మీ భూమి ఎక్కడికైనా పోవాలంటే ఫ్రీ బస్ ఉందా లేదా? మీ ఇన్ని మన నాయనగారు ఎక్కడిచ్చారో ఒకసారి చెప్పాలి. నేను మా నాయన కాదు, మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. ఈ కాలంలో మన పెద్దలు ఎవరైనా మనకు వంశపారంపర్యంగా భూములు ఆస్తులు సంక్రమిస్తాయో సంక్రమించవో కానీ ఈ రోజు ప్రభుత్వాలు ఏవైతే సంక్షేమ పథకాలు ఇస్తున్నాయో అవి తూచా తప్పకుండా వస్తా ఉన్నాయి. అది మనం గుర్తించడం లేదు. మనం ఎంతసేపు మొన్న మేము ఇళ్ల కాడికి పోయి తల్లికి వందనం పడిందా అని అడుగుతాం, గేట్ కాడికి పోయి. ఇవన్నీ వచ్చినట్టు చెప్పడం వల్ల మా ఇంటి ముందర లైట్ పోయింది, చిన్నవి బల్బ్ పోయింది, కుళాయి ఇరిగిపోయింది, లేకపోతే పాచి పట్టింది అంటారు. పాచి పడితే తోసేది ఎవరు తోస్తారు చెప్పండి? ప్రభుత్వం వచ్చి వస్తుంది చెప్పండి? ఇంటి ముందర పాచి పడి. ఎప్పుడైనా కూడా మంచిని గ్రహించండి, చెడ్డను వదిలేయాలి, అంతే కదా. ఇప్పుడు అంటే వైసీపీ వాళ్ళు మాట్లాడతారు, ప్రతిపక్షంలో ఉన్నవాడు ఎవడైనా కూడా ఎదుటివాడు తప్పు చేస్తే దాన్ని మనం లాభంగా మార్చుకోవాలన్న పరిస్థితిలో ఉంటారు. మనం ఆత్మసాక్షిగా ఏవైతే ప్రభుత్వాలు ఈ రోజు మనకి ఈ స్కీములు ఇస్తా ఉన్నాయో ఆ స్కీములు మనం గుర్తు పెట్టుకోవాలి. ముఖ్యంగా ఈ రోజు ఇక్కడ రైతుల విషయమే మాట్లాడాలి కాబట్టి రైతుల విషయానికి వస్తే నోటు మీద వేలేసుకోవాలి అందరం. ఎన్ని స్కీములు ఇస్తున్నారు చెప్పండి? 90% డ్రిప్ సబ్సిడీ. 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఊర్లలో దూడలకు ఏమంటారు మెడలో కట్టేటి కూడా డ్రిప్ పైపుతో కడతా ఉన్నారు. జగన్ వచ్చిన తర్వాత జానడు పైపు దొరికిందా లేదా? దొరికింది ఎక్కడన్నా? పల్లెల్లో చీరలు ఆరేసుకునే డ్రిప్ పైపు మీదే, లుంగీలు అన్ని ఆరేస్తా ఉన్నారు. 5 సంవత్సరాలు ఆయన సబ్సిడీ లేదు, ఎవరు నోరు ఎప్పుడు ఎత్తలేదు, లాస్ట్ లో ఓడిచ్చినారు. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 90% సబ్సిడీ ఇస్తుందా లేదా? గుర్తుపెట్టుకోండి. రెండవది, ఇప్పుడు మేడం కూడా చెప్పారు, డ్రోన్. మనం టీవీలో చూస్తా ఉన్నాం డ్రోన్ అని. ఇంకా భూమి మీద పోయే వస్తువులే మనం ఊర్లలో చూడాల.
చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇప్పుడు మండలానికి 90% ఇచ్చి ఒక డ్రోన్ తీసుకొచ్చినారు. మనుషులు వెనకాల వేసుకొని లేకపోతే వాడు ఒత్తుతా ఉంటే వాడు ఏమంటారు మందు కొట్టే పరిస్థితి నుంచి ఈరోజు డ్రోన్లు వచ్చి చల్లే పరిస్థితి వరకు తీసుకొచ్చినారు. ఎన్ని చేసింది ప్రభుత్వమే కదా. ప్రభుత్వం ఏం చేసింది అనేది మనం ఫస్ట్ మన అమ్మ నాయనల పక్కన కూర్చొని పెట్టుకొని ప్రభుత్వానికి సంబంధించి చంద్రబాబు నాయుడు పట్టం పెట్టుకొని చూడాలి. ఆయన కళ్ళ చూడాలి, ఆయన కళ్ళ చూడాలి. ఈ పక్కలు ఎక్కువ ఉన్నాయి, ఈ పక్కలు తక్కువ ఉన్నాయి. నిజమా లేదా? అంటే స్వామి మీరంతా మీ అమ్మ నాయన కొట్టమని కాదు చెప్తా అనేది. ప్రభుత్వాలు ఏదైనా మంచి చేస్తే చెప్దాం, చెడ్డ చేస్తే ఓట్లప్పుడు ఎట్లా ఓడిస్తారు, ఎవరైనా ఓడిస్తారో అది ఎట్లా జరిగే పని. ఇప్పుడు ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో లాగా లేకుండా మంచి చేయాలనే ఒక లక్ష్యంతో పనిచేస్తా ఉన్నాం. ఈ రోజు